హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై వ్యూవర్స్. ఈరోజు వీడియోలో నేను చీరకి కుచ్చులు ఈజీగా, సింపుల్గా, బ్యూటిఫుల్గా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో మొత్తం చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా వీడియో అయితే చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ శారీ పళ్ళు మొత్తం నేను 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు కాటన్ థ్రెడ్ తీసుకొని నీడిల్కి 2 వరుసల దారం ఎక్కించి 2+2 4 స్టాండ్స్ వచ్చేలాగా నీడిల్కి నాట్ వేసుకోండి. ఇప్పుడు శారీకి నీడిల్ తీసి ఒక నాట్ వేసుకోండి. జస్ట్ ప్లెయిన్గా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ. ఇప్పుడు శారీ కుచ్చు మనం తయారు చేసుకున్నాం కదా, ఆ కుచ్చు తీసుకొని పైన హెడ్ పోర్షన్లో ఇలా నీడిల్ పెట్టేసి ఇంకొక సైడు తీసుకొని మనము ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకొక సైడ్కి కరెక్ట్గా ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ మళ్ళీ నాట్ వేసుకోవాలన్నమాట. ఒక 2 సార్లు నాట్ వేసుకుంటే సరిపోతుంది. మీరు థ్రెడ్ కాటన్ థ్రెడ్ కాకుండా సిల్క్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్ అయితేనేమో 8 స్టాండ్స్ తీసుకోండి, అంటే 4+4 అనమాట. ఇలా ఇంకో పక్కకి ఒక 2 సార్లు నాట్ వేసుకోండి. ఆ తర్వాత పక్కన ఇంకొక ఇంచుకి మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ వదిలేసి మళ్ళీ ఇంకొక అంటే 1 ఇంచుకి కాకుండా 2 ఇంచులకి టాజల్ కట్టుకుంటాను అనమాట నేను. ఇప్పుడు నాట్ వేసిన తర్వాత టాజల్ని వెనక్కి తిప్పి ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం ఆ హెడ్ పోర్షన్లో కొద్దిగా పైకి తీసి కట్ చేసుకోండి. ఇలా అయితే మనకు దారం పైకి కనిపించదు అనమాట, ముడి వేసినట్టు. శారీ కుచ్చు మేకింగ్ వీడియో ఆల్రెడీ చేశాను కదా, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. మొత్తం అన్ని శారీ కుచ్చులు కూడా నేను ఒకటి విడిచి ఒకటి చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కట్టేసుకున్నాను. మధ్యలో ఒకటి మార్కింగ్ ఒకటి విడిచిపెట్టాను చూసారా, అంటే 2 ఇంచులకు ఒక్కొక్కటి కట్టుకున్నాను. ఇక్కడ నేను వెయిట్ పెట్టుకున్నాను అనమాట. నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను. మనం వెయిట్ పెట్టుకోవాలి, బుక్స్ ఉన్నాయి ఏవైనా సరే వెయిట్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది. ఇక్కడ నేను టేబుల్ మేట్ మీద పెట్టుకున్నాను. మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. కింద చాప మీద కూడా వేసి పెట్టుకొని చేసుకోవచ్చు. ఇక్కడ 2 mm గోల్డ్ బీడ్స్ అనమాట. ఇవి బంచ్ బీడ్స్ ఉంటాయి కదా అవి. మళ్ళీ కాటన్ థ్రెడ్ ఇప్పుడు కూడా మళ్ళీ 2 వరుసలు అనమాట. 2 వరుసలు కాదు, ఒక్క వరుస తీసుకొని 2 వరుసలకు ముడేస్తున్నాను అనమాట. ఎక్కువ వరుసలు తీసుకుంటే ఏమవుతుందంటే ఆ బీడ్స్ హోల్ చిన్నగా ఉంటుంది కదా, ఎక్కదనమాట, బీడ్స్ పగిలిపోతాయి. సో అందుకని 2 వరుసలే తీసుకున్నాను ఇక్కడ. ఫస్ట్ మామూలుగా ప్లెయిన్గా నాట్ వేసుకోవాలి. మనం కుచ్చు కట్టుకునేటప్పుడు వేసుకున్నాం కదా, అలాగే ఫస్ట్ ఒకసారి నాట్ వేసుకోండి. ఇక్కడ నేను కుచ్చుకి మధ్యలో ఇంకో మార్కింగ్ ఉంది కదా, అంటే 1 ఇంచ్కి అనమాట, అక్కడ నేను ఈ నాట్ వేస్తున్నాను. ఇప్పుడు బీడ్స్ తీసుకొని ఇందాక చూపించినవి ఒక 6 బీడ్స్ ఎక్కించుకోండి. 6 బీడ్స్ ఎక్కించుకొని చివరి దాకా పెట్టుకొని ఆ ఫస్ట్ ఉన్న బీడ్లోంచి రివర్స్ తీయండి థ్రెడ్. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా రివర్స్ తీస్తే ఒక ఫ్లవర్ షేప్లో వస్తుందన్నమాట. మనకి ఎక్కడైతే ఆ ఫ్లవర్ షేప్ వచ్చిందో అక్కడే మనం నాట్ వేసుకోవాలన్నమాట. ఒక 2 సార్లు నాట్ వేసుకోవాలి. ఈ బీడ్స్కి అయితే మాత్రం మీరు సిల్క్ థ్రెడ్ తీసుకోవద్దండి. ఇక్కడ మాత్రం కంపల్సరీ కాటన్ థ్రెడ్డే తీసుకోండి, ఎందుకంటే ఎక్కువ వరుసలు పెట్టాం కదా అందుకని. ఇక్కడ నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ బీడ్లోంచి తీసి ఇటుపక్కకు కూడా నాట్ వేసుకోవాలన్నమాట. అది ఎలాగో చూడండి. ఇప్పుడు పైన ఒక సింగిల్ బీడ్ కనిపిస్తుంది కదండి, ఆ బీడ్లోంచి నీడిల్ ఇటుపక్కకు తీసి మళ్ళీ ఇటుపక్కకి నాట్ వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలాగ మళ్ళీ నాట్ వేసుకోండి. ఇప్పుడు కూడా ఒక 2 సార్లు నాట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేసి క్లాత్కి నేను నాట్ వేసేస్తున్నాను.
నేను ఇక్కడ పీకో చేయించలేదు, జస్ట్ హెమ్మింగ్ చేసుకున్నాను అనమాట. ఆ హెమ్మింగ్ చేయడం వల్ల బయటికి ఉన్న క్లాత్కి నాట్ వేసేస్తున్నాను. మీరు బీడ్లోంచి తీసేసి కట్ చేసుకోండి, పర్వాలేదు. ఓకేనా? ఇలా మొత్తం ఆల్టర్నేట్గా ఒకటి సారీ కుచ్చు, ఒకటేమో ఇలా ఫ్లవర్తో బీడ్ తయారు చేసుకొని మొత్తం పళ్ళు మొత్తం చేసేసుకున్నాను. సో ఎలా ఉందండి ఈరోజు వీడియో? మరి ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మన వీడియో బూస్టింగ్ అవుతుంది, ఇంకా నలుగురికి వీడియో సజెస్టింగ్లోకి వెళ్తుంది అనమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. చూస్తున్నారు కదండి, ఫైనల్ లుక్ ఇలా ఉంది. మీకు కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.